తో ఉండేటటువంటిది. ఏదైతే ప్రజలకి వచ్చే కష్టాన్ని గురించి హైలైట్ చేసేది. ఇప్పుడు మనం జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇష్యూస్ని పట్టుకొచ్చాం. వాటిట్లలో ఏవైతే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పట్టుకొచ్చాం, అట్లాగే వాలంటీర్లకు సంబంధించి మధ్యలో తలెత్తినటువంటి సమస్యలు ప్రస్తావించాం, సచివాలయాలకు సంబంధించినటువంటి సమస్యలు ప్రస్తావించాం. ఏది వదిలిపెట్టాం మనం? ప్రతి అంశాన్ని కూడా మంచిని మంచిగా ఫోకస్ చేయాలి, చెడుని చెడుగా టచ్ చేయాలి. ఇక్కడ మనం అది లోపిస్తే మనలో బాధ్యత ఎక్కడికి ఉంటుంది? ఇప్పుడు బాధ్యతాయుతమైన జర్నలిజం ఉందా లేదా అంటే ప్రజలు జర్నలిజం అంటే ఇదివరకు జర్నలిస్ట్ అంటే ఉండే వాల్యూని ఇవ్వట్లేదు ఇప్పుడు. ఎందుకంటే మీరు ఎవరు కరెక్ట్ కాదు అనేటటువంటి చర్చకి వాళ్ళు తావిచ్చాం మనం. ఇది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. అంటే చాలా అంశాలు కూడా మరుగున పడిపోతున్నాయి సార్ ఒక రకంగా ఇవన్నీ చూస్తుంటే. ఓకే, వాళ్ళు రాయట్లేదు. ఇప్పుడు ఈ మొన్న ఇందులో కొన్ని సాక్షుల్లో రాస్తున్నారు, ఈ మద్యం తాగి రాత్రులు దంపతుల మీద దాడులు చేస్తున్నారు, కొట్టేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కరిమరుగైపోతున్నాయి. దాని మీద ఎవరు రాయట్లేదు, చర్చించట్లేదు కూడా, పక్కకి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ ఒక రకంగా చూస్తుంటే. కానీ ఒక్కటి సార్, ఇప్పుడు ఇది అంటే ఎమ్మెల్యేల పనితీరు బాలేదు అని చెప్పి ఇప్పుడు ప్రస్తావించడం అంటే దీని వెనక ఏమన్నా కొత్త కోణం ఏమన్నా ఉందా, కొత్త ఉద్దేశం ఏమన్నా ఉందా? ఏం లేదు, చంద్రబాబు గారు ఒప్పుకోరు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేశారు, మేము బాబు గారు నోటీస్ తీసుకెళ్ళాం, బాబు గారు ఏదైనా చేస్తారు. బాబు గారు కూడా చాలా సార్లు విడిగా కూర్చోబెట్టి మాట్లాడతాను. మేము మొన్న కూడా బాబు గారు కూడా వార్నింగ్ ఇచ్చారు కదా, మీరు అందరూ చేస్తున్నాయి, మాకు నివేదికలు వస్తున్నాయి అని చెప్పేసి. నివేదికలు కాదు కదా, ఇమ్మీడియట్ గా ఇదిగో ఏందా ఈ తప్పు అని అడగాల.